హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలంగాణలో జనసేన పార్టీ ఒక రేంజ్లో దూసుకుపోతుందండి. ఏ మాత్రం తగ్గట్ల బాబా బాబా ఓ పక్కన జనవాణి కార్యక్రమం పెట్టారు. తెలంగాణ నలువైపుల నుంచి అనేక సమస్యలతో జనసేన పార్టీ ఆఫీసు ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళ గోడు వెళ్ళబొచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక పక్క ఇన్ని రకాలుగా జనసేనని పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయాలి, తగ్గించేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడా కూడా జనాలలో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని సమస్య అంటే ఆ సమస్యకు పరిష్కారం పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉంటుంది, జనసేన పార్టీయే చూపిస్తుంది అనేటువంటి దారిలో ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా నాయకులు కూడా వస్తున్నారంటే ఆలోచించండి. ఈ స్థాయిలో అంటే ఇక్కడ రాజకీయంగా 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అధికార పార్టీ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని ముందుకొచ్చి 10 ఏళ్ళు రాజకీయంగా అనుభవించినటువంటి అధికారాన్ని అనుభవించినటువంటి ఇంకొక పార్టీ, నిన్న మొన్న పుట్టుకొచ్చినటువంటి పార్టీల నుంచి అన్ని పార్టీలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాయి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి పార్టీ ఇప్పుడు ఎంత సంచలనం రేపుతుందో జనసేన పార్టీని చూస్తే తెలుస్తుంది. అలాంటి జనసేన పార్టీకి మంచి రోజులు రావటం కాదు, మంచి రోజులే కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న జనసేన పార్టీలో చాలామంది భారీగా చేరికలు జరిగాయి, గతంలో కూడా జరిగాయి, మళ్ళీ జరిగాయి, జరుగుతూనే ఉంటున్నాయి. దానికి సంబంధించి ఒక వార్త మీకు చదివి వినిపిస్తాను. ఎవరెవరు జాయిన్ అయ్యారని ఒకసారి ఇవ్వండి. జనసేన పార్టీలో చేరికలు ప్రొఫెసర్గా ఉన్నటువంటి డి రవీందర్ ఉప్పల్ నుంచి, తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా 3 దశాబ్దాలకు పైగా పనిచేసినటువంటి వ్యక్తి. మీసాల శ్రీనివాసరావు నిజామాబాద్ ప్రజారాజ్యం యువరాజ్యం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్గా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. బర్మా కృష్ణ చేవెళ్ల బీసీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, బీసీ సేన జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. బీఎస్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి బర్మా కృష్ణ గారు. ఆయన దేవరకొండ రామ్మోహన్ రావు మహేశ్వరం TNTUC హైదరాబాద్కి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో ఉద్యోగ సంఘం గురించి ఉద్యోగాల సంఘం అధ్యక్షుడిగా దీర్ఘకాలం సేవలందించారు. ఆంధ్ర మహిళా సభ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇంకా ఇలా చాలామంది ఉన్నారు, ఇవి చూసుకోండి. మేధం శెట్టి రవివర్మ షేర్లింగంపల్లి తెలంగాణ హైకోర్టు న్యాయవాది, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి హైదర్నగర్ నిజామాబాద్ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి వ్యక్తి. బి రవీంద్ర గౌడ్ దేవరకాద్ర మహబూబ్ నగర్ మక్తల్ దగ్గర ఉన్నటువంటి దేవరకాద్ర వివిధ రాజకీయ పార్టీల్లో జిల్లా ఉపాధ్యక్షుడిగా జిల్లా కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తి. బీసీ సంక్షేమ సంఘం JHMC అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. బత్తిన సత్యనారాయణ గౌడ్ కుతుల్లాపూర్ తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉద్యోగ సంఘాల వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఆర్ఏ మహీందర్ చొప్పదండి బీసీ జేఏసీ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ మున్నూరు కాపు యువజన సంక్షేమ సంఘానికి సంబంధించిన స్థాపకుల్లో ఆయన ఒకరట. మేడ రామకృష్ణ మహబూబ్ నగర్ పార్లమెంట్ జిల్లా స్థాయి పార్టీలో బలోపేతానికి ఆసక్తిగా ఆయన చూపించినటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయి పార్టీ నిర్మాణాన్ని కార్యక్రమంలో ప్రారంభించి బలమైన బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బండారు రాజ్ కుమార్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన HRDA రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఏడా సాయి కృష్ణప్రియ కరీంనగర్ ప్రముఖ వైద్యురాలు. ఇలా చాలామంది దాదాపు 11 మంది అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, ఒక ప్రజా సమస్యల మీద కొట్లాడి నిలబడినటువంటి వ్యక్తులు, ఉద్యమాల్లో ఉస్మానియా గడ్డ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, ప్రొఫెసర్లు. ఇంతమంది పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని, అది కూడా మీరు చూడండి, మహబూబ్ నగర్ నుంచి, కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, వరంగల్ నుంచి అనేక మంది ఇలా జనసేన పార్టీ వైపు చూస్తున్నారంటే ఎవడండి జనసేన పార్టీని తెలంగాణలో తొక్కేద్దామని ఇంకోటి చేద్దామని చూస్తే ఆగేటువంటి పరిస్థితి ఉందా? ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారనేది అర్థం అవ్వాలి. ఇంకా ఇప్పటికే నాకు తెలిసి కవిత గారు ఆపేశారు, పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయటమే మానేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ నుంచి తరిమేద్దాం అనుకుంటే ఆవిడే తరుముకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏదేమైనా కానీ జనసేన పార్టీని తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటిగా మనం రేపొద్దున్న GHMC ఎలక్షన్స్ నుంచే చూడబోతున్నాం. రాసి పెట్టుకోండి, డెఫినెట్గా జనసేన పార్టీ ప్రధాన పార్టీలకు ధీటుగా రాజకీయాలు తెలంగాణలో చేస్తుంది, చేసి చూపిస్తుంది.